హాయ్ గాయ్స్! వెల్కమ్ టు మై వ్లాగ్స్. సో, ఇవాళైతే మా ఐరా తల్లి ఫస్ట్ వ్యాక్సినేషన్. ఇండియాలో ఎప్పుడుంటుందో నాకు ఐడియా లేదు. ఇక్కడైతే నేను ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో కొన్ని వ్యాక్సినేషన్స్ తీసుకోవడం వల్ల తనకి ఫస్ట్ వ్యాక్సినేషన్ 8 వీక్స్ తర్వాత షెడ్యూల్ చేశారు. సో, నేను న్యూ మామ్ కాబట్టి తనకన్నా ముందు ఫాస్ట్‌గా లేచి గబగబా నేను రెడీ అయ్యాక తన్ని లేపి రెడీ చేసుకున్నాననమాట. ఇవాళ బయట టెంపరేచర్ అయితే -3 ఎంతో ఉంది. వింటర్‌లో కూడా పాపని బయటకి తీసుకెళ్ళడం నాకు కొంచెం టెన్షనే. అండ్ పాపం తనకి వ్యాక్సినేషన్ అంటే ఫీవర్ వస్తుంది. తనకన్నా ముందు నేనే ఎక్కువగా వరీ అవుతున్నాను. సో, మా చిట్టి తల్లిని లేపి కొంచెం ముద్దులాడి, ఆడుకొని తనని రెడీ చేస్తున్నా అనమాట. వాళ్ళ డ్యాడీ మొత్తం ప్రిపరేషన్‌లో కార్ సీట్ అంతా సెట్ చేసుకొని ఇంకా తన్ని పెట్టేసున్నారు. నేను కూడా గబగబా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఇంకా ఈ థిక్ జాకెట్స్ వింటర్‌లో అయితే తప్పదు. క్యూట్ క్యాప్స్ ఇవన్నీను వింటర్ కోసం అన్నీ ఇండియా నుంచి తెప్పించుకున్నానండి. గర్ల్ మామ్ థింగ్స్ నేను జెండర్ రివీల్ అప్పుడే నాకు గర్ల్ పుడితే బావున్ను ఇలాంటి క్యూట్ క్యూట్ మంకీ క్యాప్స్, క్యూట్ క్యూట్ ఫ్రాక్స్ అన్నీ రెడీ చేయాలని చాలా ఈగర్‌గా వెయిట్ చేశాను. సో, నా డ్రీమ్ అయితే ఇప్పటికైతే ఫుల్‌ఫిల్ అవుతోంది. బాగా ఎంజాయ్ చేస్తున్నా. ఇక్కడైతే పీడియాట్రిషియన్ హాస్పిటల్స్ అయితే చాలా అంటే చాలా బావుంటాయి. మంచి కార్టూన్ మూవీస్, కలర్‌ఫుల్‌గా క్యూట్ క్యూట్ సోఫాస్ తోటి ఇలా చాలా బావుంటాయన్నమాట. అండ్ యూఎస్‌లో కాబట్టి ఖచ్చితంగా కార్ సీట్ మ్యాండేటరీ బేబీస్‌కి. ఒళ్ళో కూర్చోబెట్టకూడదు. బేబీస్ బ్యాక్ సైడ్ ఫేసింగ్‌లోనే కూర్చోవాలి. సో, కార్ సీట్ మ్యాండేటరీ. ఎక్కడికి వెళ్ళినా కార్ సీట్ అండ్ స్ట్రాలర్ ఎత్తుకోవడం ఉండదనమాట. అండ్ నర్స్ వచ్చి మా పాప టెంపరేచర్, ఇయర్ చెక్, హార్ట్ బీట్, ఐ చెకప్ ఇవన్నీ ఇంకా బేసిక్ చెకప్స్ అన్నీ చేస్తున్నారు. ఇలా అన్‌డ్రెస్ చేశాక తనది వెయిట్ చెక్ చేస్తారనమాట తర్వాత. నేనింక ముచ్చట్లు చెప్తున్నాను దాంతో. 3 ఇంజెక్షన్‌లేస్తారన్నారు. 2 కాళ్ళ మీద 2 ఒకదాని మీద ఒకటి, ఒక కాలు మీద ఒక వ్యాక్సినేషన్ వేస్తా అన్నారు. ఓహ్ మై గాడ్! పాపం. ఇవి ఇంజెక్షన్స్. One, two, three. ఓహ్ మై గాడ్! One. I'm sorry. It's okay. It's okay. Last one. Done. That's it. గట్టిగా ఏడ్చింది. It's You did it, sweetheart. Good job. That's it. All done. All done. యూజువల్లీ మా పాప అంతగా ఏడవదు. హ్యాపీ బేబీ అనమాట. టచ్‌వుడ్ నేను కొంచెం ఆ విషయంలో లక్కీ. పాపం పుట్టాక ఇదే ఫస్ట్ టైం నేను తనంత గట్టిగా ఏడవడం, అంత క్రాంకీగా ఉండడం చూడడం అనమాట. అండ్ మళ్ళీ 2 మంత్స్ తర్వాత ఇంకో వ్యాక్సినేషన్‌కి కలుద్దామని చెప్పి డాక్టర్ బాయ్ బాయ్ చెప్పారు. మా చిట్టి తల్లి గుర్రున చూస్తుంది నా మీద కోపంగా. దగ్గరుండి వ్యాక్సినేషన్ వేయించావా మమ్మీ అని. ఓకే. సీ యూ గైస్. బాయ్. Please like, share and subscribe. See you soon.